అదొకటే కాదు, ఆ రోజున బ్యాన్ పీరియడ్, ఇవాళ ఏదైతే వేట నిషేధ సమయం ఉంటుందో గతంలో బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు. అప్పుడు క్యాబినెట్లో నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం జరిగింది. వెళ్ళినప్పుడు ఆయన మరి అందరికీ ఇవ్వాలంటే కష్టం అవుతుంది కదా అని చెప్తే, లేదండి సముద్ర తీర ప్రాంతంలోనే ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ మనం ఇచ్చినట్టయితే వాళ్ళకి బియ్యం బదులుగా డబ్బులు ఇస్తే, ఎందుకంటే పని ఉండదు, నెలన్నర 2 నెలలు, ఇప్పుడు 2 నెలలు వచ్చింది, పని ఉండదు కాబట్టి వేరే పనులకి వెళ్ళారు, ఖచ్చితంగా మనం ఇవ్వాలంటే ఆ రోజున 4,000 రూపాయలతో స్టార్ట్ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని ఒకసారి మీరు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత దాన్ని పెంచుతాం అని చెప్పి 10,000 చేసి అది కూడా కొంతమందికి ఏదో వంకపెట్టి కట్ చేయటం, మరి ఆ రోజున అనేక ఇబ్బందులు మనం చూసాం. రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది. ఎవరన్నా నోరెత్తారంటే బయటకు వచ్చి మాట్లాడంటే భయపెట్టడమే చూసారా. ఆ రోజున మరి మమ్మల్ని అందరినీ కూడా, నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఏ నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఒకరోజు అయితే నన్ను తీసుకొచ్చి నాగేలంక పోలీస్ స్టేషన్లో పెడితే ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి అందరిని కూడా కట్ చేసి ఎవరు లేకుండా తీసుకురావడానికి చీకటి గదిలో పెట్టడానికి నన్ను తీసుకొస్తే మన వాళ్ళు ఒకళ్ళు అద్దంలోంచి చూసి 15 నిమిషాల్లో మొత్తం పోలీస్ స్టేషన్ ముట్టడిచ్చినటువంటి ఘనత మరి ఆ రోజు నాగేలంక తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక్కడి నుంచి మళ్ళీ అందరూ వచ్చారని చెప్పి, లేదు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పి నన్ను జీబెక్కించుకుని కారులో వాళ్ళు తీసుకుని మళ్ళీ కృత్యమైన అవతల తీసుకెళ్ళి చీకట్లో అక్కడ కూడా పెట్టడం జరిగింది. అక్కడ మన వాళ్ళందరూ చూసి అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ గొడవ చేస్తున్నారని చెప్పి అప్పుడు అర్ధరాత్రి 2 గంటలకి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వాళ్ళు చేసినటువంటి తప్పులాలు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రశ్నిస్తే మా మీద ఆ రకంగా కేసులు పెట్టారు. చివరికి ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కోసం పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టి ఆయన కూడా రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది.